యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మారేడుపూడి వీఆర్ఓ సూర్యనారాయణ. భూమి మ్యూటేషన్ చేయడానికి 50,000 లంచం అడగడంతో 20,000 తహసీల్దార్ కార్యాలయం వద్ద నగదిచ్చి ఏసీబీకి పట్టించిన బాధితుడు. మారేడుపూడి రెవెన్యూ అక్కిరెడ్డిపాలెంలో 3 ఎకరాల 33 సెంట్ల మెట్ట భూమి మ్యూటేషన్ కోసం వీఆర్ఓ సూర్యనారాయణ 50,000 డిమాండ్. ప్రాధేయపడి అడిగిన మీద 30,000కు ఒప్పందం. ముందు 20,000 ఇవ్వడానికి, తర్వాత 10,000 ఇవ్వడానికి ఒప్పుకున్న వీఆర్ఓ. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద 20,000 నగదు ఇచ్చి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టించిన బాధితుడు సాలాపు శ్రీను. అక్కిరెడ్డిపాలెం గ్రామం, అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ, ఈ 2 సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ వీఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీనైన నేను, నా పేరు రమణమూర్తి, అలాగే మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామ వీఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అసలు ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే 30వ తారీఖున చనిపోయారు. మే 30వ తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద, ఎవరైతే ఉన్నారో మదరు దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు మ్యుటేషన్ చేయటానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు. సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు 24 సర్వే నెంబర్లో గల సుమారు 3.5 ఎకరాల భూమిని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ 24 నెంబర్లలోని 19 నెంబర్లు మాత్రమే మొన్న 1వ తారీఖు చేసి రిమైనింగ్ 5 కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట 50,000 రూపాయలు లంచం అడిగాడండి. తర్వాత మళ్ళీ 30,000 అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 20,000 అన్నాడు. సో 20,000 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తేదీ 26/11/2025 నాడు వచ్చి ఏసీబీ ఆఫీస్ విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినము కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు వీఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గేట్ వద్ద పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి, అవి కూడా మేము విచారిస్తున్నాము. ఇంకెవరైనా ఉంటే బాధితులు ఉంటే మాకు కలిస్తే మేము కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేము చేస్తాము. అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ఎవరు కూడా ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగడానికి వీల్లేదు. ఆ ప్రభుత్వాధికారి తీసుకున్నటువంటి జీతంకి బద్దుడై పని చేయాల్సి ఉంటుంది. ప్రజలెవరూ కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మా విశాఖపట్నం ఏసీబీ వారిని సంప్రదించవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1064 1064 ఈ నెంబర్కి కూడా ఎవరైనా కాల్ చేయొచ్చు. సార్, మాది అక్కిరెడ్డిపాలెం, అనకాపల్లి మండలం, అనకాపల్లి డిస్టిక్, అక్కిరెడ్డిపాలెం మారేడుపూడి రెవెన్యూలో ఉన్న భూమి మా నాన్నగారు క్యాన్సర్ బాధతో చనిపోవడం వల్ల మా అమ్మగారి పేరుని ఎక్కించడానికి గత 5 నెలల నుంచి నేను బాధపడుతున్నాను. మ్యుటేషన్ చేసి వీఆర్ఓ గారికి ఇచ్చాను. వీఆర్ఓ గారు గత 5 నెలల నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు. 1,00,000 ఇవ్వని అనేసి మళ్ళీ 50,000 అన్నాడు. నిన్నటి వరకు మళ్ళీ నేను 30,000కి వచ్చాడు. సరే, నేను అంతకన్నా ఇవ్వలేను, 30,000 మించి అని చెప్పి 30,000కి బేరం కుదుర్చుకున్నాను. అది కూడా నేను ఇవ్వలేక ఏసీపీని ఆశ్రమించి వాళ్ళని కలవడం జరిగింది. సో అని సార్ ఇలా చెప్పారు. మరి ఈరోజు ఇలా జరిగింది సార్.